సో గాయ్స్, ఇప్పుడే మనకి డికాథ్లాన్లో టెంట్ అయితే తీసుకునేసినాము. మీకు వీడియో ప్లే చేస్తా, లోపల వీడియో చేయకూడదు అనేసినారు. సో ఇక్కడ వచ్చి డికాథ్లాన్లో మంచిగా చెక్ చేసుకొని టెంట్ అయితే తీసుకునేస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫస్ట్ బిల్లింగ్ అయిపోయినాక మళ్ళీ ఓపెన్ చేసినారు మన ముందర. సో దానికి ముందు అయితే ఓపెన్ చేయమనేసినారు. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ చార్మినార్కి అయితే వేసిన మ్యాప్స్, టెంట్ కూడా తీసుకుని వేసినాము. సో టెంట్ ఎందుకు తీసుకున్నా, ఏం కథ ఏమనేసి అప్కమింగ్ రైడ్స్లో మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేసి. దానికోసమే ఇంకా టెంట్ తీసుకునింది. కొంచెం బడ్జెట్ కూడా సేవ్ చేద్దాము, బడ్జెట్లో కంప్లీట్ చేసుకుని వద్దామనేసి. సో అదే ఇంకత. సో టెంట్ అయితే 3% టెంట్ తీసుకున్నాం మేము. 3% టెంట్ వచ్చేసి అరౌండ్ మాకు 3600 పడింది. టెంట్ అయితే పర్లే, బాగానే ఉంది. ఇదేంది ఇది ఇట్లా స్ట్రైటా? సో ఇంకేం లేదు, చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి కొన్ని బైక్ ఐటమ్స్ కావాలి, అవి కూడా ఏందో చెప్తా ఏమేమి తీసుకుంటానేమనేసి. ఇంకా దాని తర్వాత మంచిగా చార్మినార్ ఊరికి అట్లా చూసుకొని చార్మినార్ దగ్గర వీలైతే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ తినేసి మంచిగా ఫేమస్ బిర్యానీ తినేసి షాదాబ్ హోటల్లో అయినా బావర్చీలో అయినా అటు నుంచి అంటే రిటర్న్. అంతే, హైదరాబాద్లో నా ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్. అంటే నేను ఎక్స్ప్లోరింగ్ అంటే నేను అనుకున్నా నీలూఫర్ చాయ్ తాగాలి అండ్ మంచి బిర్యానీ తినాలి అండ్ చార్మినార్ చూడాలి అనేసి. సో అవైతే కంప్లీట్ అయితే చేసుకునేద్దాం ఇప్పుడు వెళ్ళేసి. సో మనకు కింద ఇట్లా వెళ్ళాలంట. సో ఇది చూడండి, 20 కిలోమీటర్స్ 1 అవర్, మామూలుగా లేదు ట్రాఫిక్ మాత్రము. ఇక్కడెక్కడో టర్నింగ్ వస్తుందంట. ఇదేనా? నేను ఇంకా టర్నింగ్ ఏదో వస్తుంది అనుకున్నా, టర్నింగ్ కోసం వెయిట్ చేస్తాను నేను. కానీ అది అంతే, ఈ ట్రాఫిక్లో కూడా నాకు ఎక్కడ చేయబుద్ది అవ్వలే బ్లాగు. చూడండి టెంట్ ఇక్కడ వేసుకున్నాం, ఎందుకంటే హెల్మెట్ వేసుకొని మరీ ఎక్కువసేపు వేసుకొని ఉండాలంటే నా వల్ల కాలే. నేను అందుకే వైజర్ తీసేస్తానంటే నేను మాట్లాడేది మీకు ఎక్కువ వినపడదు. వామ్మో, ఏడో రెడ్ చూపిస్తాను ట్రాఫిక్. తెల్లారి హైటెక్ సిటీకి అయితే వెళ్ళినా ఈరోజు. వెళ్తే దగ్గర 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ పట్టింది నాకు. 10 కిలోమీటర్స్ ఎట్లా స్కూటీలో కాబట్టి సరిపోయింది. నా బండి అయింది అనుకోండి ఈజీగా, నాకు తెలిసి హైదరాబాద్లోనే ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింటుంది నాది. అంత ఘోరంగా తాగుంటుంది, మరీ ఘోరంగా తాగుంటుంది. చూడండి బ్లాక్ ట్రాఫిక్. షార్ట్ కట్లు ఉన్నాయా? షార్ట్ కట్లు ఉంటే వెళ్ళిపోవచ్చు, ఏం భయంలో మనకు. మంచిగా ఇట్లా వెళ్తున్నారు అందరూ, వెళ్ళిపోదాం, ఫాలో అయిపోదాం మనం కూడా రూట్. ఇది చూడండి మొత్తం బ్లాక్ అసలు. అదిగోండి ఇక్కడేదో బస్సు రివర్స్ రూట్లో వచ్చింది, అది దానివల్ల బ్లాక్ ఇక్కడ. మూవ్ అయింది ఇప్పుడు మూవ్ అయింది. 20 కిలోమీటర్స్ ఉంది. సారీ 52 మినిట్స్ అంటే అంతేలే ఈ ట్రాఫిక్కి, అంతే కరెక్ట్. అది నేను మళ్ళీ అట్లా ట్రాఫిక్లో ఉండాల్సిందే. ఇటుపక్క వచ్చినా కాబట్టి ఇటుపక్క బొమ్మంటుంది, అటుపక్క అంతే. ట్రాఫిక్ స్కిప్ చేయాలని చూసి ఇటుదా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిరుక్కొని పోవాలా, తిరుక్కొని అక్కడ యూటర్న్ వేసుకొని పోవాలా. ఇట్లా ఉంటాయి పంచాయతీలు. ఇది మీకు ఎందుకులేండి ట్రాఫిక్ పంచాయతీ. మంచిగా మొత్తం ఈ ట్రాఫిక్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్గా చార్మినార్ దగ్గర స్టార్ట్ చేస్తాం వ్లాగింగ్. సో గాయ్స్, మేమైతే వచ్చేసినాం చార్మినార్ దగ్గరికి. ఫోన్ ఇయ్య నాది. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ బ్యాక్ సైడ్ బండి పెట్టేసినాం ఒక షాప్ దగ్గర మాట్లాడి, 30 రూపీస్ అంట పర్ అవర్. సో ఇంకా సేఫ్టీ ఉంటుంది అనేసి అక్కడ పెట్టేసినాం. ట్రాఫిక్ అయితే మామూలుగా 1 అవర్ పట్టింది మాకు. డికాథ్లాన్ నుంచి అక్కడ నుంచి దగ్గర 1 అవర్ పట్టింది. యాక్చువల్లీ నాకు తెలిసి ఇక్కడికి స్టాప్ అనుకుంటా బైక్స్. ఇక్కడికి స్టాప్స్ రా బైక్, దీనికి మించి లోపల రాదు. ఈడ అంతగా బాబా జనాలు అయితే ఫుల్. అసలు వీక్ డేస్లో కూడా చూడండి ఎన్ని మంది జనాలు ఇక్కడ.
సో ఇంకా చార్మినార్ అయ్యిందే. యాక్చువల్ ఫస్ట్ బావచ్చి అనుకున్నాం, మళ్ళీ షాదాబ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడ షాదాబ్లోనే బాగుంది అంటున్నారు ఎక్కువ మంది. సో ఇంకా చల్లు షాదాబ్. ఇక్కడ మంచిగా 2-3 వీడియోస్ తీసుకొని 2-3 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. పైకి కూడా వెళ్తున్నారు. పైన ఏముంటుంది, ఇదే వ్యూ కనిపిస్తుంది అంతే. దానికి మించి ఇంకేం పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది నాకు తెలిసినంత వరకు. షాప్లో అయితే ఫుల్. ఇదిగోండి చార్మినార్. సో ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది చార్మినార్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి నేరుగా షాదాబ్ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. బిర్యానీ ట్రై చేసి అట్లనే కోటిలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, కావాల్సినవి తీసుకోవాలా. అవి దొరికితే తీసుకుంటా, లేదంటే వెళ్ళిపోవడమే రూమ్కి డైరెక్ట్గా అంతే. ఒకేసారి షాదాబ్ హోటల్లో కలుద్దాం. ఓకే గైస్, ఇప్పుడే షాదాబ్లో బిర్యానీ కూడా తినేసినాం. బాగానే ఉంది, ఒక కొత్త యూనిక్ టేస్ట్. సో 500 అయితే అయ్యింది బిల్లు ఇద్దరు కలిసి. సో ఇంక అంతే. సో కోటికి కూడా వెళ్ళట్లేదు మేము, వర్షం పడేలా ఉంది, మళ్ళీ వానలో ఎక్కడైనా మాట్లాడుకుంటాం అనేసి ఇంకా నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది పర్లే, ఫుల్ రష్ ఉన్నారు. నేను ఇంక అందుకే క్యామ్ కూడా ఆన్ చేయాలి. యాక్చువల్గా క్యామ్ ఆన్ చేద్దాం అనుకున్నా, ఫుల్ జనాలు, అసలు ఏం వినిపించలేదు. ఇంకెందుకులేండి, నేను మైక్ వేరే మర్చిపోయినా. ఇంక అందుకే బయట అంతా తినేసినాక మళ్ళీ వచ్చి చెప్తానా. స్టోరీ చేసినా నేను ఇన్స్టాగ్రామ్లో అంతా, జస్ట్ ఒక స్నాప్ లాగా. సారీ, స్నాప్ నేను వాడలేండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అది. సో ఇంకంతే. సో ఇంకా నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మేము చూడాల్సింది తినాల్సింది అన్నీ తిన్నాం హైదరాబాద్లో. సో అది ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. హైదరాబాద్లో ఎక్స్ప్లోరింగ్ అంతా కంప్లీట్ అయినాక నెక్స్ట్ డే బైక్ని కోటికి తీసుకొని వెళ్ళిపోయేసి మన బైక్కి టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేయించేసిన. టాప్ బాక్స్ ఎంత ప్రైస్ పడింది, ఎక్కడ ఫిక్స్ చేయించిన, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ సిరీస్ కంప్లీట్ అయినాక ఒక ఫుల్ వీడియో చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా.